నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం। నేను మీ దిగ్విజయ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్। మనుషులను అక్రమంగా రవాణా చేయటం హేయమైన చర్య। మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో ధ్వజమెత్తిన మహిళాధికారులు। జీఎస్టీలో మందుల రంగంపై అవగాహన సదస్సు। జీఎస్టీ వలన మందుల రంగంలో అనేక ఇబ్బందులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ। వివరాల్లోకి వెళ్తే మనుషులను జంతువులుగా మార్చి అక్రమంగా రవాణా చేయటం హేయమైన చర్య అని, దీనిని సమాజంలో సంపూర్ణంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని అదనపు జిల్లా న్యాయమూర్తి అనురాధ అన్నారు। జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా కొవ్వొత్తులతో నిర్వహించిన ప్రదర్శనను కలెక్టరేట్ వద్ద ఆమె ప్రారంభించారు। అనంతరం ఆమె మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిని సమాజం నుండి వెలివేయాలన్నారు। అక్రమ రవాణా వలనే మహిళలు, యువతులు వ్యభిచార ప్రాంతాలకు బలవంతంగా నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। దీని పట్ల రాజ్యాంగంలో కఠినమైన చట్టాలున్నాయని, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు। మరో అదనపు జిల్లా న్యాయమూర్తి సుధా మాట్లాడుతూ బాలికలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు। కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ స్పృశించినా వెంటనే స్పందించి విషయాన్ని పెద్దలకు తెలియజేయాలన్నారు। అక్రమ రవాణాకు గురైన బాధిత మహిళలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అండగా ఉంటుందని పీడీ సిహెచ్ లక్ష్మీదుర్గ తెలియజేశారు। పశ్చిమ ప్రాంతంలోనే అధికంగా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గతంలో సంఘటనలు తెలుపుతున్నాయన్నారు। వాటిని పూర్తిగా నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు। ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని లక్ష్మీదుర్గ తెలియజేశారు। ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, ఏపీ మహిళా అభ్యుదయ అధ్యక్షురాలు టి అరుణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈవో సుధా మారుతి, ఐసిపిఎస్ డిసిపిఓ ఎన్ జ్యోతిష్ప్రియ, సఖీ కేంద్రం సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ జడా సుమతి, మనలో మనం చైతన్య వేదిక నాయకురాలు కె రాజ్యలక్ష్మి, నర్సమ్మతో పాటు బాల సదన్ విద్యార్థులు పాల్గొన్నారు। अरे मल्ली మానవ రవాణా అరికట్టాలి, మానవ రవాణా అరికట్టాలి, మానవ అక్రమ రవాణా అరికట్టాలి, మానవ అక్రమ రవాణా అరికట్టాలి, మానవ అక్రమ రవాణా అరికట్టాలి। అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం। ఆ సందర్భంగా మహిళా స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ వారు మరియు జిల్లా న్యాయ సేవల సంస్థ తరపునను ఇలాగా ప్రజల్లో ఒక అవగాహన అనేటటువంటిది కల్పించడానికి ర్యాలీ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఏర్పాటు చేశారు। హ్యూమన్ ట్రాఫిక్ అనేటటువంటిది ఎగెనెస్ట్ ద కాన్స్టిట్యూషన్, ఎగెనెస్ట్ ద హ్యూమన్ రైట్స్। దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మన జిల్లా వరకు చూస్తే స్టాటిస్టిక్స్ నియర్లీ మోర్ దాన్ 700 మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి। ఈ మిస్సింగ్ కేసెస్లో కూడా ఎక్కువ పిల్లలు, చిన్నపిల్లలు, గర్ల్ చైల్డ్స్, మహిళలు ఎక్కువ ఉంటున్నారు। వీళ్ళని ఏంటంటే ప్రాస్టిట్యూషన్ వృత్తిలోనికి తీసుకురావడము ఇటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి। ఇటువంటివి ఎన్ని చట్టాలు వచ్చినటువంటి ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటటువంటిది ఒకటి మనకి యాక్ట్ ఉంది। ఇంకా చట్టపరంగా చూస్తే చిన్నపిల్లల మీద లైంగిక అత్యాచారాలని వ్యతిరేకించడానికి, ప్రివెంట్ చేయడానికి పోక్సో యాక్ట్ అనేటటువంటిది ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక న్యాయస్థానాలు కూడా ఏర్పాటు చేశారు। కానీ చట్టాలు ఎన్నున్నా కానీ ప్రజల్లో అవగాహన, మార్పు రానిదే, సమాజంలో మార్పు రానిదే చట్టాలు అమలు చేయడం చాలా కష్టం। సో ఆ అవగాహన కోసమే ఇటువంటి ర్యాలీ అనేటువంటిది ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యపరిచి ఈ రవాణాన్ని ఎక్కడైనా ఎవరికైనా సమాచారం ఉన్నా ఇటువంటి దాని గురించి దాన్ని ప్రివెంట్ చేయడానికి జిల్లా న్యాయ సేవా సంస్థకు కానీ ఇలా చైల్డ్ హెల్ప్ లైన్కి కానీ సమాచారం అందిస్తే దీన్ని నిరోధించడంలో మనందరం భాగస్వాములు అవుతామని ఆశిస్తూ
సెక్షువల్ అబ్యూజ్ అనేది వారి మీద వ్యతిరేకంగా చాలా జరుగుతుంది. దీన్ని అవేర్నెస్ సమాజంలో తీసుకొచ్చినప్పుడు ఇంతమంది ఇక్కడ మరి లేడీ అంటే ఉమెన్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. చాలా సీరియస్ అందులో పనిష్మెంట్స్ ఉన్నాయి. ఒక ఎక్కడైనా ఒక విసినిటీ ప్లేసెస్లో ఏదైనా ఒక వ్యభిచారం నడిపించినా లేదంటే అక్కడ ఆ ఎర్నింగ్స్తో బ్రతికినట్లయితే, పిల్లల్ని ప్రొక్యూర్ చేసి ఇలా ప్రాస్టిట్యూషన్ చేయించినట్లయితే చాలా పనిష్మెంట్ అనేది అప్ టు 10 years వరకు ఉంది. అయితే ఇప్పుడు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అదే టైంలో మాకు ఇక్కడ న్యాయ సేవా సదన్లో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. విక్టిమ్స్కి ఎలా కాంపెన్సేషన్ ఇవ్వాలనేది 357A సిఆర్పిసి ప్రకారం ఒకవేళ ఆ బాధితులు ఉన్నట్లయితే వారికి ఎలాగా వాళ్ళ కాంపెన్సేషన్ అనేది అందించాలనేది ఆ చట్టం చెప్తుంది. జూలై 1 నుండి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన జీఎస్టీపై ది ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీఎస్టీలో మందుల రంగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలోని రావూరి లింగారెడ్డి కన్వెన్షన్కు జిల్లా నలుమూలల నుండి డ్రగ్ డీలర్స్ వచ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు డి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, కేపీ రంగారావు, కోశాధికారి టి కృష్ణమూర్తి పాల్గొన్నారు. ప్రధానంగా మందుల రంగంలో జీఎస్టీ వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి తగ్గించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మండలాల్లో మందులు విక్రయించే షాపు యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మందుల రంగంలో జీఎస్టీపై ప్రభుత్వం స్పష్టమైన విధానాలు తెలుపలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా జీరో ట్యాక్స్, అదేవిధంగా 5%, 12%, 18%, 28% అన్ని ట్యాక్స్లు వర్తిస్తూ ఉన్నాయి. మేజర్గా ముఖ్యంగా జరిగేది ఏంటంటే 12% ఎక్కువ భాగం మందులకి ట్యాక్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మంది ఇన్సూరెన్స్ వాటికి కూడా 5% చేశారు. అయితే మేము అడిగేది ఏంటంటే ఈ యొక్క ప్రాబ్లం వలన ఇన్ని రకాల ట్యాక్స్లు ఉండేసి వేరియేషన్స్ ఉండడంలో మరి వ్యాపారస్తులు రకరకాల ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. వీటికన్నీ రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలా, తర్వాత బిల్స్ సపరేట్ చేయాలా, ట్యాక్స్ సపరేట్ చేయాలా, ప్రతి దానికి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. చిన్న వ్యాపారస్తులు తట్టుకునే స్థితిలో ఉన్నారు ఈ రోజున. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ వారు విధించిన దాంట్లో తప్పనిసరిగా ఆల్రెడీ జూలై 1 నుంచి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మరి చిన్న వ్యాపారస్తులు చేసుకోవాలని దానికి ఏం చేశారంటే గవర్నమెంట్ వాడు 20 lakhs వరకు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 75 lakhs వరకు కాంపోజిట్ ట్యాక్స్ను విధించడం జరిగింది. కాంపోజిట్ సిస్టంలో అబౌట్ 75 lakhsకి జిఎస్టీ సిస్టమ్ రావడం కలుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు తీసుకునే తీర్మానాలు ఏంటంటే, ఒకటి, జీఎస్టీ వల్ల ప్రతి కెమిస్ట్ మీద భారం పడుతుంది. రెండోది, ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ అనేది కొత్తగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. దానివల్ల మారుమూల ప్రాంతాల్లో ఉండే రిటైల్ కెమిస్టులు ఇబ్బంది పడతారు. ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి పెద్ద బర్డెన్ అవుతుంది. ఈ జిఎస్టీ వల్ల కూడా ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. అందువలన ప్రభుత్వాన్ని మేమేమి డిమాండ్ చేస్తున్నామంటే, ఇప్పుడు కూడా ప్రభుత్వానికి కూడా ఇంతవరకు సరైన అవగాహన లేదు దాని సాఫ్ట్వేర్ రూపొందించడంలో ఇంతవరకు. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే మీరు ఈవే బిల్స్ ఇంతవరకు రెడీ కాలేదన్నమాట. సో ప్రభుత్వమే తయారు లేకుండా ఈ కెమిస్టుల్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. అందువలన మా రాష్ట్ర సంఘం అలాగే జాతీయ సంఘం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. దీని ఇంకా కొన్నాళ్ళు పొడిగించి కెమిస్టుల మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రత కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒంగోలు నగరంలో మొట్టమొదటిసారిగా కీహోల్ హార్ట్ సర్జరీని ప్రవేశపెడుతున్నట్లు అమృత హాస్పిటల్ ఎండీ కేశవ్ తెలియజేశారు. అమృత హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలను డాక్టర్ కేశవ వెల్లడించారు. డాక్టర్ దిలీప్ నేతృత్వంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కీహోల్ హార్ట్ ఆపరేషన్ నిర్వహించినట్లు డాక్టర్ కేశవ తెలియజేశారు. పేదవారికి, మధ్యతరగతి ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్ష ద్వారా ఈ ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. ఇంతకాలం ఇలాంటి ఆపరేషన్ల కోసం మెట్రో సిటీలను ఆశ్రయించేవారని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమృత హాస్పిటల్లో ఈ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని డాక్టర్ కేశవ తెలియజేశారు. గత 20 సంవత్సరాలుగా మనం జిల్లాలో మొట్టమొదటిసారి గుండె వైద్య సేవలు స్థాపించి మనం ఈ ప్రజలకు సేవ చేయగలుగుతున్నాము. గత 5 సంవత్సరాల నుంచి గుండె ఆపరేషన్లు, యాంజియోప్లాస్టీలు, స్టెంట్స్ కూడా ఇస్తున్నాము. తర్వాత ఈ గుండె ఆపరేషన్స్లో లేటెస్ట్గా వచ్చినటువంటి మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ MICS అంటే కీహోల్ హార్ట్ సర్జరీ కూడా ఈ మధ్య 2 పేషెంట్స్కి మనం విజయవంతంగా చేయడం జరిగింది.
డాక్టర్ దిలీప్ కుమార్ గారు, ఆపరేషన్ డాక్టర్ గారు, కార్డియోథొరాసిక్ సర్జన్, దీన్ని విజయవంతంగా చేశారు. ఈ మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ అంటే రొటీన్గా మనం గుండె మీద ఏ ఆపరేషన్ చేయాలన్నా సరే మన ఛాతీ ఎముక నిలువుగా ఓపెన్ చేసి గుండె లోపలికి దాన్ని తెరిచిన తర్వాతే మనం ఆపరేషన్ అనేది చేయగలుగుతాం. ఆ రకంగా ఛాతీ పెద్ద ఎముక ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే ఆపరేషన్ తర్వాత పేషెంట్ సర్జరీ నుంచి రికవర్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో దీనికి ఏంటంటే మనం ల్యాప్రోస్కోపీ అన్నది అబ్డామన్లో చేసేది. మనకు పొట్ట భాగంలో ఏదైనా పిత్తాశయం తీయాలన్నా లేదంటే అపెండిక్స్ తీయాలన్నా మనం ల్యాప్రోస్కోపీ అని కీ హోల్ సర్జరీస్ ఆల్రెడీ వచ్చాయి. అదేవిధంగా ఏంటంటే ఈ గుండెకి కూడా మనం ఈ విధానంలో చేయటం వల్ల ఏంటంటే మొత్తం ఛాతీ బోన్ అంతా ఓపెన్ చేయకుండా ఈ పక్కటెముకల ద్వారా ఒక 2 ఇంచెస్ ఇనిషియేషన్ ఇచ్చి అక్కడ నుంచి లోపలికి వెళ్ళి డైరెక్ట్గా హార్ట్ లోపల కవాటాలను మార్చడం కానీ లేదంటే పుట్టుకతో ఏర్పడిన ఉన్న రంధ్రాలని క్లోజ్ చేయటం కానీ లేదంటే బైపాస్ ఆపరేషన్ చేయటం అన్నది కూడా వీలు కలుగుతుంది. దీనికోసం గవర్నమెంట్ ప్రత్యేకంగా ఏం లేదండి. ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా డాక్టర్ కేశవ్ గారు ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది చాలా ఇన్వెస్ట్మెంటే. ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆయన సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ అదంతా చేయటం జరిగింది. ప్రజెంట్ ఏంటంటే ఈ మనకు ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఈ అంటే సూటబుల్ పేషెంట్స్ అందరికీ అని చెప్పం కానీ బట్ సూటబుల్ పేషెంట్స్ ఆరోగ్యశ్రీలో కూడా వీళ్ళ ఒక పేషెంట్ ఆరోగ్యశ్రీనండి. సూటబుల్ పేషెంట్కి ఆరోగ్యశ్రీలో కూడా దీన్ని మేము అందించగలుగుతున్నాం. అయితే ఇది ఈ రకమైన ప్రొసీజర్స్ అన్నది మనకు విరివిగా ఎక్కడ కూడా లేవండి. ఈవెన్ హైదరాబాద్లోకి వెళ్ళినా మనకు 2, 3, 4 సెంటర్లో ఉంటాయి తప్ప మనకు 20, 25 హాస్పిటల్స్ ఉన్నా సరే అన్ని హాస్పిటల్లో ఈ సౌకర్యం లేదు. అలాగే విజయవాడలో కూడా ఒక హాస్పిటల్లోనే ఈ అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఓపెన్ హార్ట్ ఆపరేషన్ సపోజ్ ఒక 10 సెంటర్లు ఉంటే ఈ రకంగా చేసేది మాత్రం 1-2 సెంటర్లే ఉంటాయండి. ఎందుకంటే దీనిలో కొంచెం ఒకటి దీనికోసం ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ ఒకటి చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే నేర్చుకోవటం. అంటే ఇప్పుడు లెర్నింగ్ కర్వ్ అన్నది ఉంటుంది. ఈ రొటీన్గా ఏంటంటే స్టార్టింగ్లో మనం ఒకేసారి ఓపెన్ నుంచి దీనికి వచ్చేటప్పుడు ఏంటంటే ఓపెన్లో ఒక ప్రొసీజర్ మనం 2 గంటలు చేయగలిగితే దీనిలో ఏంటంటే 2.5 కొన్నిసార్లు 3 గంటల దాకా కూడా అవుతుంది. ప్రతి విద్యార్థికి యువతకు తెలుగు పద్యాన్ని నేర్పించి వారిని తెలుగు భాష పట్ల ఆకర్షితులను చేయటమే తమ ఆశయమని పద్య సారస్వత పరిషత్తు ప్రకాశం జిల్లా గౌరవాధ్యక్షులు చెదలవాడ లక్ష్మీ నరసింహారావు ప్రకటించారు. పరిషత్తు ఆధ్వర్యంలో కేంద్ర గ్రంథాలయంలో విశ్రాంత సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్ బొమ్మరాజు రఘునాథరావు రచించిన శ్రీ పాండురంగ శతకం పద్య గ్రంథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చెదలవాడ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు తమ పరిషత్తు ద్వారా 20 మందిని పద్య కవులుగా తీర్చిదిద్దామన్నారు. జిల్లాలో అనేక మంది తెలుగు ఉపాధ్యాయులున్నా వారు పాఠ్యాంశాలను బోధించడానికే పరిమితమై వ్యాకరణం మాత్రమే విద్యార్థులకు అందిస్తున్నారన్నారు. శ్రీ పాండురంగ శతకం పుస్తకాన్ని దర్శనాచార్య డాక్టర్ ఆకొండి విశ్వనాథం ఆవిష్కరించగా ప్రథమ ప్రతిని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సజ్జా మధుసూదన్ రావు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పరిషత్తు అధ్యక్షుడు మాగంటి శ్రీరామ్మూర్తి, ఉపాధ్యక్షుడు దర్శి బాలసుబ్రహ్మణ్యం, కార్యక్రమ నిర్వాహకులు పింగళి పూర్ణచంద్రరావుతో పాటు పలువురు పాల్గొని ప్రసంగించారు. చివరగా పుస్తక రచయిత మాట్లాడుతూ తెలుగుదనంలోని మాధుర్యాన్ని అందుకోవాలంటే పద్యనావలో ప్రయాణిస్తేనే అర్థమవుతుందన్నారు. కాబట్టి పండరీపురవాస చాలా మందికి తెలియని విషయం ఉంటుంది. పురం అంటే ఏమిటండి? ఓ నగరం కాదండి. పురం అంటే శరీరం అని అర్థం. సంస్కృత భాషలో మాట్లాడాలి. పురం నామ శరీర పురే శరీరం ఇది పురుష. పురమందు శయనించేవాడు, వసించేవాడు పరమాత్మ. ఆయన ఉంటేనే శివత్వం లేదా శవత్వం, వశత్వం ఉండదు. పరవశత్వం కావాలంటే శివత్వం ఉండాలి. శివశక్త్యాయుక్త్య అన్నారు శంకర భగవత్పాలు. కాబట్టి శక్తి కావాలి. అంచేత అద్భుతమైనటువంటి ఆ వసించేటువంటి మహానుడి కనుక ఆయన పురుషోత్తముడయ్యాడు. ఆయన పండరీపురవాస, ఎంత అద్భుతమైన పద ప్రయోగం ఆలోచించాడు. ఏమిటి పండరీపురం అని? ఏదో అక్కడ ఉంది ఊరేని కాదు. పండ అంటే జ్ఞాని అని అర్థం. పండితుడు అంటాం మనం. పండ శబ్దానికి పాండు తీశారన్నమాట. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆర్ఏ మరాఠా సంఘం అధ్యక్షుడు కాలే వెంకటేశ్వర్లు అన్నారు. బందరు రోడ్డులోని పూజా కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ ఆవరణంలో నిర్వహించిన ఆర్ఏ మరాఠా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కార్యవర్గ సభ్యులంతా సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అధ్యక్షుడు కాలే వెంకటేశ్వర్లు కోరారు.
ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడు దండే ప్రభాకర్ రావు, జిల్లా ఇన్ఛార్జి అంబూరి కోటేశ్వరరావు, ఆర్ఏ మరాఠా సంఘం కార్యదర్శి సోమాసి శివప్రసాద్, కోశాధికారి కాలే సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ జె తిరుమలరావు, జాయింట్ సెక్రటరీ జె సత్యం, ఆర్గనైజర్ ఎం ఏడుకొండలు, సభ్యులు కాలే మోహన్, తోమాసి సురేష్ బాబు, అంబూరి శ్రీను, దండే శివ, శంకర్, కదం అశోక్ పాల్గొన్నారు. ఈ రోజున మేము తొలి సమావేశం నిర్వహించుతున్నాము. ఈ కార్యక్రమంలో మేము పెద్దలందరినీ కలుపుకొని, మరాఠీ సంఘాన్ని అందరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్తామని నేను కోరుకుంటున్నాను. తదుపరి కార్యక్రమాలు పెద్దల అందరినీ సమస్యలు ఏమైనా ఉంటే ముందుకెళ్తామని చెబుతున్నాను. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు బంధువులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 30వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మేము ఫస్ట్ మీటింగ్ను పెట్టుకున్నాము. ఈ మీటింగ్లో కొన్ని విషయాలని చర్చించుకున్నాము. వాటిని చిన్నగా ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకొని ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాది బీసీ మాత్రమే ఉంది, అలాగే ఓబీసీకి కృషి చేస్తామని చెప్పేసి పెద్దల సహకారంతో అడిగి ఉన్నాము. వాళ్ళు కంపల్సరిగా మన మరాఠా కులాన్ని ఓబీసీలో చేర్చేందుకు పెద్దలు సుముఖత వ్యక్తపరిచారు. అది ఆ తర్వాత పేద పిల్లలు ఎవరైనా చదువుకునే పని అయితే వాళ్ళకి స్కాలర్షిప్ టైపుల్లో సహాయం చేయడానికి, ఇంకా వెనకబడిన వర్గాల వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఆర్థికంగా అన్నిటికీ తోడ్పడతామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. గోపాలకృష్ణ కళావేదిక ఆధ్వర్యంలో సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. విశ్రాంత రైల్వే జేఈ వైవీరావు నిర్వాహకులుగా వ్యవహరించారు. విశ్రాంత పశు వైద్యాధికారి సిహెచ్ మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ విభావరికి ఇస్మాయిల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గాయనీ గాయకులు స్టాలిన్, లక్ష్మీ తులసి, అన్నపూర్ణలు గానం చేసిన గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. పలికినది విరిసే వయసే నమ్మన్నది ఏదో పిలిచినది నీ నయనాలే గీతాలు పలికించెను, నీ నడకల్లో నాట్యాలు లయవేసెను. స్వరాలయను ఏదో పిలిచినది నీ రాజు పిలిచెను, రే రాజు పిలిచెను, ఇదే నీదే కదా చెలి నారాణి నీవే కదా. నిన్ను చూచి నీవన్నే చూచి నన్ను నేనే మరచేనులే, నన్ను నేను మరచేనులే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి తనను నియమించినందుకు కావూరి సుశీల, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీకి జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి తన కృతజ్ఞతలు తెలిపారు సుశీల. ప్రకాశం జిల్లా చార్టెడ్ అకౌంటెంట్స్ మరియు విద్యార్థులకు రైస్ కృష్ణసాయి ఇంజనీరింగ్ కాలేజీలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఒంగోలు బ్రాంచ్ చైర్మన్ సిఏఆర్ఎల్ఎన్ రాంప్రసాద్ అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ సిఏ సి ప్రేకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జీఎస్టీపై అవగాహన కల్పించారు.
నవనిర్మాణ దీక్ష మహాసంకల్పం కార్యక్రమంలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి డిబేట్ కాంపిటీషన్లో ఒంగోలు శివాని పబ్లిక్ స్కూల్ విద్యార్థిని యువి సాయి కుసుమ రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించి ఎస్సీఆర్టీ డైరెక్టర్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారి చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందుకుంది. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.